పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీని అంటుపెట్టుకొని ఉండే నాయకులు కొందరే ఉంటారు. అదే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళు కొందరు నాయకులే ఉంటారు. అలాంటి నాయకుల్లో ఒకరు పోలపల్లి రామ్మూర్తి. ప్రస్తుతం ఆయన మన పూరా లోకల్ స్టూడియోలోనే ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం బాల. 90 సార్లు కాల్పులు జరిగినాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 1200 మందిని చంపింది ఎవరు? మీ నిర్ణయాలు కాదా? మీ సోనియా గాంధీ కాదా? ప్రతి సావుకు కాంగ్రెస్ కారణం. మరి ఒకవేళ కొట్లాటకు పిలిస్తే పోతారా మరి మీ బీఆర్ఎస్ నాయకులు? గాయనతో కొట్లాడతామా అండి? భూమికి జానడు ఉన్నాడు, తొక్కితే 3 అడుగులు లోపలికి పోతాడు. తెలంగాణకి బూతులు నేర్పింది కూడా కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ నేర్పించిన బాట నాకు ఏదైతే బాగా నచ్చిందంటే అది బూతు. తంత గుద్దుతా, పేగుల మెడలు వేసుకుంటా, బిడ్డ ఒక తండ్రి వయసు ఉన్న బిడ్డ అంటావు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రభుత్వ పథకాలకు అడ్డుపడుతున్నారంటగా. లగచర్లలో ఆఖరికి కలెక్టర్ మీద కూడా దాడి చేయించింది మీరేనంటే. లగచర్ల విషయం మీకు తెలియాలి, ఎందుకంటే లగచర్ల ఏం జరిగింది, రాత్రి ఇళ్ల మీద పడి ఏం చేసిల్లో మీకు తెలియదు. ఏం చేసిరు? మహిళల ఛాతీల మీద కూడా చేతులేసిళ్ళు, మహిళలను రేప్ చేయడానికి అటెంప్ట్ చేసి. ఎవరు చేసిరు? తిరుపతి రెడ్డికి సంబంధించిన అనుచరులు, అదే విధంగా పోలీసులు కొంతమంది. 2 టర్ములు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేదంట కదా. సబితా ఇంద్రారెడ్డి ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి జంప్ అయి వచ్చిర్రు. ఎవరు? మహిళ కాదు అంటే కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యి మీ బీఆర్ఎస్ నుంచి మీ బీఆర్ఎస్ పార్టీ పెంపొందించిన ఒక మహిళను చూపించండి మంత్రి. అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎమ్మెల్యేలు గారా? ఎందుకు గారండి? అయినప్పుడు చేస్తాం మేము 100%. ఎందుకు గారంటే మీరు మహిళలను దొక్కేసిర్రా? ఎవరు దొక్కేసిల్లండి మహిళలు? మరి ఎందుకు లేరు మరి మీకు మంత్రులు? మహిళలకు సంబంధించి ఎక్కువ చేసింది మేమే. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడండి. పక్కా ప్లాన్ ప్రకారం ఆయన రైతు, ఆయనకు బాధ అయింది. ఆయనకు సురేష్ కి భూమి కూడా లేదంట. ఎవరన్నారండి మీకు అన్నది? మొగబోని సురేష్. మీకు తెలుసుకోండి, మీరు అవసరమైతే మీరు తెలుసుకోండి. కరెక్ట్ కాదు అది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డిని మోడీ ఎందుకు కాపాడుతాడు? అటు బీజేపీ టీడీపీ ఎందుకు కాపాడు? నడిచేది ప్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఎవరి ప్రభుత్వం? ప్రభుత్వం. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. సరే, మరి ఈ కులగణన దేనికోసం చేస్తున్నారు? ఈ కులగణన దేనికోసం చేస్తున్నాడో నాకు కంప్లీట్ తెలుసు. చెప్పండి మరి. చెప్తానే మొత్తం. ఎందుకు ఆవేశపడతాను? మరి బుక్ పట్టుకొని చదువుకోమని మీరు అంటున్నారు, రేవంత్ రెడ్డికి మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో మీ కేసీఆర్ కి సవాల్ ఇస్తున్నా. అన్ని బుక్కులు చదివినావు కదా, దా మరి నువ్వు అసెంబ్లీకి రా స్వామి. ఫామ్ హౌస్ ఒకటి కూలబోతుందంట త్వరలో. అది ఎవరి ఫామ్ హౌస్ అంటే సాక్షాత్తు కేటీఆర్ బామర్ది. నేనేమంటున్నా అంటే మీరు ఒక హిమాయత్ సాగర్ చెరువుకోండి, దాని చుట్టూ ఎవరిని ఉన్నాయో చూసుకోండి. మొత్తం కాంగ్రెస్ సంబంధించిన లీడర్లై ఉన్నాయి. మీ ఆవేశం బాగా తెలుస్తుంది, ఎందుకంటే అధికారం 2 సార్లు పరిపాలించి అధికారం కోల్పోయారు కాబట్టి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ కాదండి వీళ్ళు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో హవా మీదే అంటారా? వచ్చే ఎలక్షన్ 100% ప్రజలను నమ్ముకున్నాం మేము ఎవరు నమ్ముకోలేదు. మాకు ఎవరితో సంబంధం లేదు, ప్రజలే మాకు ప్రత్యక్ష దైవం. ఏమంటారు అన్న ప్రస్తుతం మరి రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? మీ గవర్నమెంట్ దిగిపోయి దాదాపుగా సంవత్సరం పూర్తిగా వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజల చేతుల్లో ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఏదైతే మార్పు అని కోరుకొని తీసుకొచ్చుకున్నారో, ఈ మార్పు ఏ విధంగా ఉన్నదని ప్రజలకు స్పష్టంగా ఈ 11 నెలలకే దాదాపు వాళ్ళకు కంప్లీట్గా చుక్కలు కనబడుతున్నాయి. పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఎవరికి గ్యారెంటీ లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలకు కాదు, కానీ వాళ్ళ అన్నదమ్ముల డెవలప్మెంట్కి మాత్రం గ్యారెంటీ ఉన్నది, వాళ్ళ అల్లుల డెవలప్మెంట్కి గ్యారెంటీ ఉన్నది. బామ్మాడుదులు, వాళ్ళ చుట్టాలు, అదేవిధంగా ఈయనకు అనుచరగానం, వాళ్ళందరికీ మాత్రము ఆర్థికంగా ఎరిగే గ్యారెంటీ మాత్రం ఈ ప్రస్తుతానికి నడుస్తున్నది. అలాంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది. మొన్న వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించబడింది ప్రభుత్వం చేత. మరి బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే అభివృద్ధి పరంగా అంటే దూసుకెళ్తుందా రాష్ట్రం? రాష్ట్ర ప్రజలకు చాలా విషయాలు తెలియాలి. అసలు కాళోజీ ఏంటి, కాళోజీ కళాక్షేత్రం ఏంటి, అసలు కాళోజీ గారి బాధ ఏంది, కాళోజీ గారు ఎట్లా కొట్లాడిల్లు, కాళోజీ గారు ఎవరి మీద కొట్లాడిల్లు అనేది చాలా మందికి చాలా విధాలుగా తెలియదు. ఎందుకంటే వరంగల్కి సంబంధించిన ఒక మహనీయుడు ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ మీద కొట్లాట, కాంగ్రెస్ సంబంధించిన ఎన్కౌంటర్ల మీద కొట్లాట, కాంగ్రెస్ సంబంధించిన అణచివేతల మీద కొట్లాట, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ మీద కొట్లాట. ఆయన కవిత్వాలు కానీ ఆయన రచనలు మాత్రం కంప్లీట్గా దీని మీద కొనసాగినాయి. ఆయన ఒకనొక సందర్భంలో 77లో పోటీ చేస్తే పగబట్టి ఒడగొట్టింది కూడా ఇది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు
దానికి ఇప్పుడు యాక్చువల్గా దాని స్టోరీ ఏంటంటే, కాళోజీ కళాక్షేత్రం స్టోరీ ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత కాళోజీ మిత్ర బృందం అని ఉంటుంది. కాళోజీకి సంబంధించి ఒక జ్ఞాపిక ఉండాలి, ఏదైతే తెలంగాణలో ఒక మంచి చిహ్నం లాగా ఉండాలి, తెలంగాణ యావత్తు కాళోజీ గారి గొప్పతనం తెలుసుకోవాలని, ఒక రవీంద్ర భారతి లాంటిది వరంగల్లో కూడా ఉండాలని వాళ్ళు ఒక తలంపుతో ఒక 300 గజాల జాగ అడిగారు. అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన 3-4 ముఖ్యమంత్రుల దగ్గర తిరిగినా కూడా మీకు తెలుసు తెలంగాణ ఏ విధంగా వెనుకబడబడ్డదో, ఆంధ్ర నాయకుల ద్వారా ఏ విధంగా చిన్న చూపు చూడబడ్డదో, కవులకు కానీ కళాకారులకు కానీ ఏ విధంగా చిన్న చూపు చూసిలో అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే కాళోజీ మిత్ర బృందం చంద్రబాబు దగ్గరికి, అదేవిధంగా రాజశేఖర్ దగ్గరికి, దాస్యం వినయభాస్కర్ గారు లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, అతను తీసుకొని వెళ్ళడం జరిగింది. వెళ్ళినా కనీసం స్పందించకుండా చిన్న చూపుతో వీళ్ళని తీసేయడం జరిగింది. అదే క్రమంలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారిని కూడా వీళ్ళు కలవడం జరిగింది. సార్ మరి ఇది పరిస్థితి సార్, వాళ్ళు పోతే పట్టించుకుంటలేరంటే, మీరు ఎందుకు బాధపడుతున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఖచ్చితంగా మీరు 300 గజాలు కాదు 3 ఎకరాలతో బ్రహ్మాండమైన కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టుకుంటాం, నాది హామీ అని చెప్పి వాళ్ళను వెళ్ళగొట్టడం జరిగింది. అదే ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం, ఏదైతే గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు. 75 కోట్లతో దాదాపు 95% కంప్లీట్ అయింది. అది కంప్లీట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లీట్ అయింది. అందరు వరంగల్ 95% వరంగల్లో ఉన్న ప్రతి అభిమానికి తెలుసు, ఏదైతే కాళోజీ అభిమానికి తెలుసు, పౌరులకు తెలుసు, అందరికీ తెలుసు. కళ్ళ ముందు జరిగిన అభివృద్ధి కదా. ఎందుకంటే 75 కోట్లతో కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ సున్నము, అదేవిధంగా ఏదో చిన్న వర్క్స్, అద్దాలు పెట్టే కార్యక్రమం ఉంటే అది కంప్లీట్ చేసి మొత్తం మేమే చేసినామంటే ఇది ఏ విధంగా చెప్పుకుంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాళోజీ మీద కపట ప్రేమ చూపించిందని కాళోజీ కొట్లాడిందే కాంగ్రెస్ మీద కదా. ఎవరి మీద? కాంగ్రెస్ కొట్లాడింది. కాంగ్రెస్ మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ మీద కొట్లాడింది. ఆయన ప్రతి సావుకు కాంగ్రెస్ కారణం. తెలంగాణలో చనిపోయిన ప్రతి ఒక్కరికి వీళ్ళు ఏంటంటే, వీళ్ళు మొత్తం చచ్చిపోయిన తర్వాత దండేసి దండం పెట్టే రకం వీళ్ళది. చివరిగా మరి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదా. ఎవరిచ్చిల్లండి? కొట్లాడి గుంజుకున్నారు తెలంగాణ. మరి కలిపింది ఎవరు? అద్భుతమైన తెలంగాణను, ఏదైతే ఇప్పుడు సపరేట్గా ఉన్న తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన సన్యాసేవాడు, దుర్మార్గులు ఎవరు? మీరే చెప్పాలి. కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ కలిపేటప్పుడు కూడా చెప్పిండు కదా, నెహ్రూ కూడా చెప్పిండు, బలవంతంగానే కలిపి. సాక్షాత్ కేసీఆర్ చెప్పిండు కదా. అంటే మీకు ఒకసారి గుర్తు చేస్తా, కలిపేటప్పుడు కూడా ద खूबसूरत तेलंगाना को नटकटी आंध्रा से मिलावट हो रही है, वो मिलावट सही तो सही वरना कभी भी जुड़ सकता है అని చెప్పిండు. రాజ్యాంగం ప్రకారం వచ్చింది తెలంగాణ. ఎందుకంటే తీసుకపోయి బలవంతంగా కలిపిలు. ఆ కలపడం వల్ల దాదాపు 60 ఏళ్ల వెనకబాటు, దోపిడి. ఈ దోపిడి జరిగిన తర్వాత నేను మొన్న కూడా ఒక లైవ్ లో చెప్పా, ఒక మంచి ఆవును తీసుకెళ్లి మొత్తం పాలు విండి దాని శరీరాన్ని మొత్తం బక్క చేసి మళ్ళీ తీసుకొచ్చి దొడ్ల కట్టేసినట్టు పరిస్థితులు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చినామంటే మొత్తం లూటీ చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత ఏమిటుంటుందండి? మొత్తం కంప్లీట్ గా తెలంగాణ సంపద కానీ, తెలంగాణకు సంబంధించిన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరిగిన అన్యాయం కదా. 60 ఏళ్ల కొట్లాట దేనికి జరిగింది? కేసీఆర్ కూడా చాలా సార్లు చెప్పిండు కదా, సోనియమ్మ వల్లనే తెలంగాణ వచ్చిందని. సోనియమ్మ ఒకరి కారణం కాదండి. ఇప్పుడు చిన్నమ్మ కూడా ఉన్నది. చిన్నమ్మని మర్చిపోతే ఎట్లా? చిన్నమ్మ అంటే ఎవరు? సుష్మా స్వరాజ్ మర్చిపోయారా మీరు? ఓహో, ఓకే ఓకే. ఏంటంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మూజివాని ఓటుతోని ఏదైతే పార్లమెంట్ లో మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ మొత్తం అందరూ సంబంధించి పార్లమెంట్ లో ఉన్న ప్రతి సభ్యుని యొక్క కృషి. అదే విధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్కి వచ్చినప్పుడు బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారంట, నిజమేనా? నేను కూడా ఉన్నాను, నన్ను కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందిని విద్యార్థి ఉద్యమ నాయకులను, అదే విధంగా తెలంగాణకు సంబంధించిన నాయకులను అరెస్ట్ చేశారు. నన్ను మహిళా మీటింగ్ అని పెట్టుకున్నారు, ఏదైతే ఇందిరా మహిళా శక్తి మీటింగ్ అని పెట్టుకున్నారు. అసలు ఆ మహిళా శక్తి దేనికో నాకు అర్థమవుతుంది. మీరు ప్లే చేయాలి. వాటర్ బాటిల్లు, అదే విధంగా అన్నం పొట్లాలు ఇసిరేస్తుంటే అందుకోవడంలో ఇప్పుడు అట్లా ఇసిరేస్తుంటే అందుకుంటున్నారు మొత్తం కంప్లీట్ గా. అది అండి శక్తి, మహిళా శక్తి అంటే మహిళలకు గౌరవం కదా. మహిళలకు నువ్వు ఏం చేసినావు? నేను క్లియర్గా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మహిళలకు నువ్వు ఏం చేసినావు చెప్పు. ఫ్రీ బస్సు విషయం కూడా చెప్తాను నేను. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం కాదండి, దరిద్ర లక్ష్మి అని పెట్టుకోవాలి. మహిళలు దరిద్ర లక్ష్మిలు ఏం చేస్తున్నారు? మన తెలంగాణలో ఉన్న మహాలక్ష్మిలు ఏదైతే 10 ఏళ్ళు వీళ్ళైతే మహాలక్ష్మిలాగా బతికిలో ఇప్పుడు దరిద్ర లక్ష్మిలాగా బతుకుతున్నారు. ఏ విధంగా అంటే 2500 ఇస్తా అన్నాడు, అది లేదు. అదే విధంగా ఫ్రీ బస్సు అంటున్నాడు. ఫ్రీ బస్సు రోజుకు 10 కోట్లు ఆర్టీసీకి కట్టాలి. వీళ్ళు కడుతున్నారా? గవర్నమెంట్ ఆర్టీసీకి కట్టాలి. ఇప్పటికి 11 నెలల 3000 కోట్లు కట్టాలి. ఇంతవరకు ఊసే లేదు. అటు సైడ్ ఒక్క ఫైల్ కూడా కదులుతలేదు. అంతే దాచుకుంటున్నారండి కంప్లీట్ గా. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ కాదండి, ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు టికెట్లు చెప్తున్నారో విషయం మీకు తెలుసా? ఫ్రీ టికెట్
అవును బస్ ఎక్కితే మహిళది ఫ్రీ టికెట్ చెప్తారు. చెప్తారు. ఆ ఫ్రీ టికెట్ కి ఎంత డబ్బులు అయింది, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతుందో ఆ డబ్బులు ప్రభుత్వం కట్టాలి. వాళ్ళు కండక్టర్లు వాళ్ళు చింపిన టికెట్లు తీసుకుపోయి అక్కడ లెక్క చూపుతారు. లెక్క చూపెట్టాలి, ఆ లెక్క ప్రభుత్వం కట్టాలి. కడుతుందా? కట్టట్లేదు. ఇప్పటికి 3,000 కోట్లు కట్టాలా? అదే విధంగా విద్యుత్ అంటాడు, ఫ్రీ 200 యూనిట్ల విద్యుత్ అంటాడు. దానికి 18,000 కోట్లు పెండింగ్ ఉన్నారండి. ఏది పవర్ డిస్కామ్లకు. మరి వాళ్ళకి కట్టాలి కదా, వాళ్ళకి కడతారు. మరి కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అన్నారు. ఎవరన్నారండి? ఇప్పుడు అప్పుల విషయంలో కానీ అదే విధంగా ఏదైతే అభివృద్ధి విషయంలో కానీ నేను క్లియర్గా చెప్తా. మేము చేసిన అప్పులకు ప్రతి దానికో లెక్క చెప్తా. చేసినాం, మేము అప్పులు చేయలేదని కూడా అంటలేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసినాం. ఎందుకంటే అప్పులు చేసి మెడికల్ కాలేజ్ కట్టాం, అప్పులు చేసి ఏదైతే ప్రాజెక్టులు కట్టాం, అప్పులు చేసి సంపద పెంచాము. అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న కలెక్టరేట్లు కానీ అదేవిధంగా ప్రతి నిర్మాణాలు మనం తెలంగాణ మొత్తం యావత్ మనం తిరుగుదాం. బాలా, నువ్వు, మన వాళ్ళు అందరూ తిరుగుదాం, తెలంగాణ మొత్తం యావత్ తిరుగుదాం. మన అందరం కలిసి ఇప్పుడు నేను చెప్తా, ఏదైతే ఇప్పుడు ఈ 9 ఏళ్లలో కేసీఆర్ గారు కట్టినాయి, కేసీఆర్ గారు ఇచ్చినాయి, ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తా. మీరు 11 నెలల నుంచి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినా చూపెడతారా? మీరు అప్పులు చేసి దోచుకున్నారంట కదా. ఎవరు దోచుకున్నారండి అంటారు? మేము అభివృద్ధి చేసినాం, మేము మాటలు పడుతున్నాం. మరి నువ్వు అభివృద్ధి చేయకుండా పడుతున్నావు కదా, నీ లెక్కేందా? ఇప్పుడు నిన్న నువ్వు వరంగల్లో చెప్పిన లెక్క ప్రకారము తీసుకొచ్చిన 90,000 కోట్లతో పాటు 3 లక్షల కోట్ల లెక్క చెప్పిండు. రాష్ట్రానికి ఇప్పటివరకు ఆదాయం వచ్చింది 3 లక్షల కోట్ల ఆదాయం చెప్పిండు. మరి 3 లక్షల కోట్లతో నువ్వు ఏం చేసినావు అని అడుగుతున్నాను. 3 లక్షల కోట్లలో 16,000 కోట్లు వడ్డే కట్టిరంట కదా. ఎవరన్నారండి? నేను మొత్తం కట్టేదే 17,000 చిల్లర అన్నది మనం క్లియర్ గా మొన్న హరీష్ రావు కూడా చెప్పారు, మొత్తం లెక్కలతో సహా. ఆయన కూడా ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు కదా. అదే 17,000 చిల్లర వడ్డీ, 17,000 కోట్లు కట్టిరా. అంతే కదా. ఇప్పుడు మరి 3 లక్షల కోట్లు కదా. 3 లక్షల కోట్ల 3 లక్షల కోట్లు లెక్క చెప్పిండు. అంటే వడ్డీ 17,000 కోట్లు కట్టిరంటే దారుణంగా అప్పే ఉందని అర్థం కదా. అర్థమవుతలేదు. తీసుకొచ్చిన అప్పేడ పోయింది, వచ్చిన ఆదాయం నీకు ప్రతి నెలకు 18,000 చిల్లరేమో వస్తుందని చెప్పిండు. మరి ఆ వేడబెడుతున్నాడు, ఎడు తీసుకుపోతున్నాడు అంటే వాళ్ళ అన్నదమ్ములు పంచుకుంటున్నారా లేకపోతే వీళ్ళ మంత్రివర్గం పంచుకుంటున్నదా? నేను చెప్తున్నా, ఇప్పుడు దళిత బంధు మేము 10 లక్షలు ఇస్తాను, ఇచ్చినాం. నువ్వు 12 ఇస్తాను, ఒకళ్ళకి చూంచు. అదే విధంగా ఏదైతే రైతులకు సంబంధించి చెప్తా, రైతు భరోసా అని పెట్టినాం. మేము వచ్చి ప్రతి ఏడాది ఇస్తాం 15,000 అన్నావు. అది వాస్తవంగా ఒక్కసారి ఒక టర్మ్ ఇస్తే, ఒక టర్మ్ 2 టర్ములు కలిపి 15,000. నేను చెప్తా 2 టర్ములు, ఒకవేళ ఒక ఫస్ట్ టర్ము 7,500, ఒక టర్మ్ ఇస్తే 12,250 కోట్లు అవుతుంది. రెండో టర్మ్ ఇస్తే ఇంకా 11,250, మొత్తం కలిసి 22,500 కోట్లు ఎగ్గొట్టిన సన్యాసులు వీళ్ళు. ఈ డబ్బులు తీసుకుపోయి పొంగులేటి, అదే విధంగా ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్ట్లకు పంచింది నిజం కాదా? మీరు శ్వేతపత్రం బయట పెట్టండి. ఇప్పుడు ఏదైతే రైతు బంధు డబ్బులు మేము పోతూ అకౌంట్ లో వేసి పెట్టామో, ఆ డబ్బులు ఎవరు మింగిల్లో, ఆ డబ్బులు ఏ అకౌంట్ లో పోయినాయో మీరు లెక్కలు తీయండి. మీకు దమ్ముంటే చూపించండి. రైతు భరోసా ఒకవైపు, రైతు రుణమాఫీ సజావుగా జరిగింది అనుకుంటున్నారా? రైతు భరోసా చాలా తీవ్రమైన అన్యాయం చేసిలో. రైతులు ఇప్పటికి కూడా రైతు భరోసా రాకుండా దాదాపు అందరూ విలేజ్లలో అందరు తిడుతూ ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే వీళ్ళు 2 సార్లు ఎగ్గొట్టిల్లు. ఒకసారి ఎగ్గొడితే 11,250 కోట్లు, రెండోసారి ఎగ్గొట్లు కాబట్టి అది కూడా 11,250 కోట్లు, మొత్తం 2 కలిపితే 22,500 కోట్లు ఎగగొట్టిన సన్యాసులు వీళ్ళు. రుణమాఫీ ఏమున్నదండి? రుణమాఫీ అసలు అమెరికాలో పోయి ఏమన్నాడండి? 31,000 కోట్లు రైతులకు అకౌంట్లో పోయింది, రైతులు సంబరాలు చేసుకుంటా అన్నాడు. మరి వరంగల్ సభలో నువ్వు 18,000 కోట్లు ఎట్లా చెప్పినావు? నువ్వు అసెంబ్లీలో రకంగా చెప్తావు, వరంగల్ ఒకసారి చెప్తావు. అసలు యాక్చువల్గా చెప్తున్నా 5,000 నుంచి 8,000 కోట్లు మాత్రమే తర్జుమా అయినాయి. అన్ని దొంగ లెక్కలు, అంత పిట్ట కథలు, అంత బఫూన్ కథలున్నాయి తప్ప ఈయన పరిపాలన మీద అసలు పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి ఒక్క పట్టు లేదు, వీళ్ళకి అసలు సబ్జెక్టే లేదు. చదువుకుంటే కదా తెలిసేటి. నేను ఏమంటున్నా అంటే అమెరికాలో 29 రాష్ట్రాలు అంటాడు. అసలు 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 29 ఎట్లున్నాయి? ఈయనకే తెలియాలి. చదువుకుంటే అన్ని తెలుస్తాయి. ఇప్పటికైనా బుక్ పట్టుకొని చదువుకోమంటున్నారు. మరి బుక్ పట్టుకొని చదువుకోమని మీరు అంటున్నారు, రేవంత్ రెడ్డికి మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో మీ కేసీఆర్ కి సవాల్ ఇస్తుండే, అన్ని బుక్కులు చదివినావు కదా, దా మరి నువ్వు అసెంబ్లీకి రా స్వామి. గోడ అవుతాయి, గదా అవుతాయి. ఎట్లుంటది అంటే గుర్రానికి నువ్వు గాడిదకి పోలికొద్దు. ఎందుకంటే ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నువ్వు ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని చూసి నువ్వు ఇసుక రేణువు, నువ్వు ఆయన ఎవరెస్ట్ శిఖర్ లాంటోడు. నువ్వు భూతద్దంలో పెట్టుకొని చూసుకుంటాను. నువ్వు భూతద్దంలో పెట్టుకుంటే నువ్వు పెద్ద కనబడతావు, ఇంత కనబడతావు. నేను నేను పెద్ద అది అనుకుంటున్నావు, ముఖ్యమంత్రి అయినావు అంతే, బయలెక్కలైనవు. అది కూడా నేను కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఓటుకు ఎవరు కాపాడుతున్నారు?
మోడీ కాపాడుతున్నాడు, చంద్రబాబు త్రూ కాపాడుతున్నాడు. అదేంటి అందరికీ ఇక్కడ తెలుసు, మొత్తం దేశం తెలంగాణ మొత్తం తెలుసు. కాదండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రేవంత్ రెడ్డిని మోడీ ఎందుకు కాపాడతాడు, అటు బీజేపీ టీడీపీ ఎందుకు ఇక్కడ కాపాడతాడు? నడిచేది ప్యూర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. నేను మొన్న కూడా చెప్పిన ఎవరి ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది. ఇట్లా ఈ యాంగిల్ నడుస్తుంది. లేకపోతే ఈయన ఎప్పుడో అరెస్ట్ అవుతాడు, ఎప్పుడో జైలు ఏ విషయంలో? ఇంకో ముఖ్యం నోటు 50,000 ఏదైతే 50 లక్షలు డైరెక్ట్ దొరికింది కదా సంచితోని, ఏదైతే బ్యాగ్ తో దొరికింది కదా, ఆ బ్యాగ్ కేసు ఇంకా ఉన్నది కదా కోర్టులో. ఒక నిమిషం కాదు కేంద్రానికి ఓపెన్ చేయాలంటే. అంటే అందుకే బడ్జెట్ కేటాయించట్లేదు ఇటు. ఇప్పుడు అట్లా బడ్జెట్ ఈయన అడిగినట్టు ఇస్తున్నారు. నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఈయనకు బడాబాయ్ చోటాబాయ్ అన్న పరిస్థితి ఈయన ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మేము ఉన్నప్పుడు నిధులు రాలేదు. మేము ఇప్పుడు ఏ విధంగా అంటే ఒక పరిస్థితులు ఎట్లా అంటే, ఇప్పుడు కేంద్రం నుంచి డబ్బులు వస్తలేవు, మీరు సఖ్యతగా ఉండలేరు, మీరు సఖ్యతగా ఉండలేరు అంటాడు. మరి ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా సఖ్యతనే ఉన్నావు కదా, ఎన్ని తీసుకొచ్చినావు అడుగుతున్నా. సున్నాలు వచ్చినాయి మీకు. మీరు కేసీఆర్ని ఒడగొట్టినట్టు కేసీఆర్ని ఒడగొట్టింది నువ్వు కాదు. మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. 1.8 మాత్రమే మా ఎమ్మెల్యే 1.8 మాత్రమే. పెద్ద భారీ మేడతో మేము ఓడిపోలేదు. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి నువ్వు వచ్చినావు. అంతే తప్ప నువ్వు ఏ విధంగా వచ్చినావు 6 గ్యారెంటీలు మిమ్మల్ని తొక్కుకుంటూ వచ్చిందంట. మమ్మల్ని కాదు తొక్కి, ఆ స్టేజ్ మీద వాళ్ళు దొక్కిండు, కంప్లీట్ అందరు దొక్కుంటూ వచ్చిండు. ఇన్నది ఏ పార్టీ టీడీపీ కాదా? టీడీపీలోకి వెళ్ళి ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి ఇండ్లకి పోయి నోట్ల కట్టాలతోని టీపీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నది నిజం. ఆ పైసలు కూడా చంద్రబాబు నాయుడు అన్నది నిజం. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఈయన కుర్చీ ఉండదు అన్నది కూడా అంతే నిజం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎవరిది నడుస్తుంది? ఇంకేంది, బీజేపీ కాంగ్రెస్ దోసాలో నడుస్తుంది. ఇంకా వేరే ప్రశ్నే లేదు. మొత్తం రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఇప్పుడు ఏ విధంగా అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు ఈయనే. అదే విధంగా 2014లో ఏర్పడ్డ మా రాష్ట్రాన్ని, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ మా రాష్ట్రాన్ని ఏదైతే కంప్లీట్ గా ఎలక్షన్లు అయిన తర్వాత 2015లో కూలగొట్టికి చూసింది నువ్వు కాదా? ఇప్పుడు స్టెఫెన్సన్ కొన్నికి డబ్బులు పట్టుకొచ్చింది నువ్వు కాదా? డైరెక్ట్ దొరికింది నువ్వు కాదా? మీ బటర్ ఇంగ్లీష్ తో దొరికింది నిజం కాదా? ఇప్పుడు అమెరికాకి పోతాడు, ఇజ్జత్ మానం తీస్తాడు, ఒక ఇంగ్లీష్ మాట రాదు, ఒక తెలుగు రాదు, ఒక కనీసం బూతులు తప్ప తంత గుద్దుతా పేగులు మెడలు వేసుకుంటా అంటే ఎవడు మాట్లాడతాడు ఈ మాటలు? బుల్డోజర్ లెక్కిస్తారంట మీ మీద. ఎవరు లెక్కించుకుంటారు? మూసీకి అడ్డుపడితే ప్రక్షాళనకి. నేను చెప్తున్నా, మూసీ విషయం కూడా చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా. మూసీ విషయంలో జరిగేది చాలా తీవ్రమైన అన్యాయం. ఎట్లా అంటే ఇప్పుడు 150,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు దాని తర్వాత మొత్తం మూసీ ప్రజలు, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రాగానే మేము ఒక్క పైసా పెట్టాం, అంత ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తామంటే నేను క్లియర్గా అడుగుతున్నా. అదాన్ని అంబాన్ని తీసుకొస్తే వీడికి హోటల్ పెట్టిస్తావు, సుందరీకరణ చేస్తావు, ఏదో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన బిల్డింగ్లు కడతావు, ఓకే. మరి పేదోని ఇల్లు ఉండదు ఎట్లా? బఫర్ జోన్లో, మూసీ పరివాహక ప్రాంతంలో, అదే విధంగా ఎఫ్టీఎల్లో మరి అదాని అంబాయిని ఉంటే ఎట్లా? ఇది కదా. ఇప్పుడు వాళ్ళే కూడా ఉండద్దు, మరి మొత్తం అక్కడ ఖాళీగా ఉండాలి. నువ్వు ఓన్లీ పార్కులు చేసి వదిలిపెట్టాలి. మరి హోటల్ ఏంది, మాల్స్ ఏంది, అదే విధంగా ఏదైతే ఎంటర్టైన్ సంబంధించిన గిరికలు అవి ఇవి తీసుకొచ్చి పెడతా, ఆ కంపెనీ తీసుకొస్తా, ఈ కంపెనీ తీసుకొస్తా అంటే మూసీ నీ అయితే మీ ముత్తాత కట్టించట మూసీ విషయం ఇప్పుడు కాదండి. ఇప్పుడు మూసీ ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్న. ఏదైతే ఒకసారి హైదరాబాద్కు వరదలు వస్తే కూడా కంప్లీట్ గా ఏదైతే మోక్షగుండ విశ్వేశ్వరయ్యని తీసుకొచ్చి ఒక కరకట్టలాగా కట్టిండు. మరి అదే కరకట్ట మేము ఏం చేసినాం అంటే, ఇంకోవైపు మీరు బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రభుత్వ పథకాలకు అడ్డుపడుతున్నారంట. లగచర్లలో ఆఖరికి కలెక్టర్ మీద కూడా దాడి చేయించింది. లగచర్ల విషయం మీకు తెలియాలి. ఎందుకంటే లగచర్ల ఏం జరిగింది, రాత్రి ఇళ్ల మీద పడి ఏం చేసిలో మీకు తెలియదు. ఏం చేసిరు? మహిళల ఛాతీల మీద కూడా చేతులేసిళ్ళు, మహిళలను రేప్ చేయడానికి అటెంప్ట్ చేసి రేవంత్ రెడ్డి బ్రదర్ సంబంధించిన తిరుపతి రెడ్డికి సంబంధించిన అనుచరులు, అదే విధంగా పోలీసులు కొంతమంది. చాలా ఘోరమైన పరిస్థితులు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్, అదే విధంగా ఎస్టీ కమిషన్ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండు మహిళలు. చాలా ఘోరం. ఒక మామూలుగా మీరు చూస్తే మీకు ఒకవేళ మీ టీవీనే అంటే మిమ్మల్ని బంపర్ కావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఏ ఛానల్ కూడా పంపట్లేదు. ఏ ఛానల్ పోయినా అక్కడ అరెస్ట్ చేస్తున్నారు, లోపల పోనిస్తున్నారు, ఊళ్ళకే పోనిస్తున్నారు. నిర్బంధ పాలన నడుస్తున్నది. ప్రజాపాలన అంటే ప్రజాపాలన ఎక్కడున్నది? మొత్తం అన్నదమ్ములు దోపిడీ చేసే ప్రభుత్వం తప్ప ప్రజాపాలన ఎక్కడ లేదు రాష్ట్రంలో. ఇప్పుడు గుంపు మేస్త్రి అంటే నేను ఏదో ఇల్లులు కడతాడు కావచ్చు, బిల్డింగ్లు కడతాడు కావచ్చు అనుకున్నా కానీ బిల్డింగులు కూలగొట్టే గుంపు మేస్త్రి. అదే విధంగా ఈ రోజు గుంపు మేస్త్రి నాకు ఇంకో విషయం అర్థమవుతుంది. రాష్ట్రంలో గుంపులుగా తిరిగే పరిస్థితి లేదు. 144 సెక్షన్ పెట్టి మహబాద్ లో చూడండి, పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏదైతే ఎస్టీల మీద జరిగిన జారికి మేము ఆడ మీటింగ్ పెట్టుకుంటామంటే ఆ మీటింగ్ కూడా పర్మిషన్ ఇయ్యరు.
ఇవన్నీ ప్రణాళిక ప్రకారం మరి విపక్షాలు చేయిస్తున్నాయంట కదా దాడులు. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు మాట్లాడండి. ఆయన పక్క ప్లాన్ ప్రకారం రైతు ఆయనకు బాధ అయింది. ఆయనకు సురేష్ కి భూమి కూడా లేదంట. ఎవరన్నారండి మీకు అన్నది? మొగబోని సురేష్. మీకు తెలుసుకోండి, మీరు అవసరమైతే మీరు తెలుసుకోండి. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు అబద్ధాలు ఒక్కసారి అబద్ధం చెప్తే అబద్ధం అవుతుంది. నువ్వు 100 సార్లు చెప్పినంత మాత్రాన అది ఏదో దాన్ని కంప్లీట్ గా దాన్ని మర్చిపోతారు. దాన్ని ఏదైతే మీరు అనుకున్నదే వేదమైంది అన్నది కరెక్ట్ కాదు. సురేష్ ని 8 రోజులు హైదరాబాద్ లో దాచిందే మీరని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులే. ఒకటి చెప్తా వినండి, ఓన్లీ సురేష్ ఒక్కడే చేసింది కాదు కదా. ఇప్పుడు ఆడ రైతులు మొత్తం ఉన్నారు, రైతుల ఆవేదన ఉన్నది. రైతులు పోయి ఎస్టీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ దాకా కూడా వేయలు. మరి ఎవరు వేయాలండి? నేను ఏమంటున్నా, వాళ్ళ మహిళల చాతల మీద చేస్తే కాదా పోరా ఆవేశం రాదా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నేను ఏదైతే రేవంత్ రెడ్డి వరంగల్కి వచ్చే దాంట్లో నేను కూడా అరెస్ట్ అయినా. నేను అరెస్ట్ అయిన దాంట్లో వీళ్ళు కూడా ఎస్టీలను చాలా మంది మహిళలను అరెస్ట్ చేసిళ్ళు. మరి మహిళా శక్తి ఎక్కడ పోయిందంటే, నేను వరంగల్ సభకు కూడా పేరు మార్చుకోవాలి. వీరు 6 గ్యారంటీల అపజయ సభ అని పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు అమలు అవ్వడం ఫెయిల్. అదే విధంగా ఇందిరా మహిళా శక్తి కాదు, ఇందిరా మహిళలను శక్తిహీనం చేసిన సభ అని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఏం చేసిళ్ళు మహిళలకు? మీరు ఏం చేయలే మహిళలకు. మీ అనాదిగా మీరు అనగదొక్కింది మహిళలను మీరే. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రి లేదంటగా. ఎవరన్నారండి? 2 టర్ములు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేదంట కదా. సబితా ఇంద్రారెడ్డి ఎవరండి? సబితా ఇంద్రారెడ్డి జంప్ అయి వచ్చిర్రు. ఎవరు? మహిళ కాదు అంటే కాంగ్రెస్ నుంచి జంప్ అయ్యి మీ బీఆర్ఎస్ నుంచి మీ బీఆర్ఎస్ పార్టీ పెంపొందించిన ఒక మహిళను చూపించండి. నేను ఒకటి నీకు విషయం చెప్తా. ఎమ్మెల్యేలు అయిన దాంట్లో తీసుకొని మంత్రిని చేస్తారు కానీ ఎమ్మెల్యే కాదు ఓలం చేస్తారండి. నేను ఏమంటున్నా అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎమ్మెల్యేలు గారా? ఎందుకు గారండి? అయినప్పుడు చేస్తాం మేము 100%. ఎందుకు గారంటే మీరు మహిళలను దొక్కేసిర్రా? ఎవరు దొక్కేసిల్లండి మహిళలు? మరి ఎందుకు లేరు మరి మహిళలకు సంబంధించి ఎక్కువ చేసింది మేమే. షీ టీమ్స్ పెట్టి కాపాడినాం, సత్వర న్యాయం చేసినాం. మీలాగా రేపులు మానభంగాలు రోడ్ల మీద అయితే అంటే పోలీసులను పెట్టి రేపులు చేయించలేదు. మా ప్రభుత్వం చాలా సిన్సియర్ గా ఉన్నది. ఆడపిల్లల విషయంలో మీరు కేసీఆర్ గారి మాటలు వినండి ఒకసారి. మీరు మీకు ఎందుకంటే మీకు తెలియాలి, ఒక తండ్రి స్థానంలో ఉండి మహిళలను రక్షించుకున్నాడు. ఆ విధంగా మహిళలు ఒకప్పుడు వాటర్ తీసుకురానికి బాయిల దగ్గరికి బోర దగ్గరికి పోతే భుజాలు కాయగాసేదండి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆడవాళ్ళ పాదాల దగ్గరికి గోదావరిని తీసుకొచ్చిండు. అంత మహానేత. మహిళలకు మీ ఏం చేసినామంటే గిదండి, మంత్రులను చేసినంత మాత్రానే మొత్తం అదైతుంది కాదు. ప్రతి ఒక్క మహిళలకు మీ చేసినాము. స్వయం ఉపాధి కల్పించినాం. అదే విధంగా వాళ్ళు ఎంఎస్ఎంఈలు కొత్త కంపెనీస్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మేము ఏదైతే పరిశ్రమలకు మంచి అవకాశాలు ఇచ్చినాం. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చినాం. తెలంగాణకి బూతులు నేర్పింది కూడా కేసీఆర్ అని అంటున్నారు. నేను అదే బాటలో నడుస్తున్నా. ఆ ఒక్క బాటలోనైతే ఖచ్చితంగా కేసీఆర్ నేర్పించిన బాట నాకు ఏదైతే బాగా నచ్చిందంటే అది బూతు పురాణం బాట. నేను అదే బాటలో నడుస్తున్నా అని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడిన భాషకు అదే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషకు నక్కనాగను తేడా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు కూర్చో ఏందబ్బా గిట్లా మాట్లాడండి, కానీ తంత గుద్దుతా పేగుల మెడలు వేసుకుంటా బిడ్డ ఒక తండ్రి వయసు ఉన్నవాడిని బిడ్డ అంటావు. సిగ్గున్నది దానికి చెప్పడానికి? అసలు మన సభ్య సమాజం తలదించుకుంటుంది. రా బిడ్డ చూసుకుందాం, రా 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 అంటే ఏంటిది? ఇది ఏమైనా సినిమా? నువ్వు ముఖ్యమంత్రి పోయి అధికారిక సమావేశంలో అక్కడ శాంతాకుమారి స్టేజ్ మీద ఉంటది, నువ్వు ఏం మాట్లాడాలి? నీ ప్రభుత్వానికి సంబంధించి మేము 11 నెలలు గిజ్జేసినాము మహిళలకు, ఇంకా మిగతా అయిపోయినాయి మేము చేస్తామని చెప్పాలి. కానీ ఒక రాజకీయ సభకు ఎట్లా మారుస్తావు నువ్వు? అంటే నీకు ముఖ్యమంత్రిగా సోయి లేదు, నీకు జ్ఞానం లేదు, ఒక అవగాహన లేదు. ఒక ముఖ్యమంత్రి అధికారిక సమావేశం ఎట్లా మాట్లాడో తెలియదు, రాజకీయ సమావేశం ఎట్లా మాట్లాడో తెలియదు. నీవు రాజకీయ సమావేశం పెట్టుకో, 33 జిల్లాల నుంచి మందిని పిలిపించుకో, నీ కార్యకర్తలను పిలిపించుకో, అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కానీ అధికారికమైన సమావేశంలో నువ్వు అవుట్ అయ్యి నీ నరాలు తెంపుకొని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సహించ నీకు ఏంటిది అనుకుంటున్నావు? కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడితే ఏమంటారంటే ఆకాశం ఉంచుకున్నట్టు. ఆకాశం నువ్వు ఉంచుకుంటాడు, ఉంచుకొని ఎవరి మీద పడితే కొట్లాటకు పిలిస్తే పోతారా మరి మీ బీఆర్ఎస్ నాయకులు? గాయనతో కొట్లాడతామా అండి? భూమికి జానడు ఉన్నాడు, తొక్కితే 3 అడుగుల లోపలికి పోతాడు. గాయనతో కొట్లాట ఎందుకండి? ఆయన ఒకటి చెప్తా వినండి, మాకు గర్వం లేదు. ప్రజలు నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అండు. ప్రజలు మళ్ళీ రేపు ఇలాంటి మాటలు మాట్లాడితే తీసి తొక్కుతారు. తొక్కితే కనబడకుండా పోతాడు. ఈసారి ఆయనకు కూడా తెలుసు ఈ దాదాపు జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 3.5 ఏళ్ళ అవుతుంది కావచ్చు నాకు తెలిసి. ఆ 3.5 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి ఉన్నాడు, సాధ్యమంతా దోసుకొని పోదాం అనుకుంటాడు తప్ప. అన్నదమ్ములు అదే కదా. ఇప్పుడు ఇది లగచెరలో రైతులను వాళ్ళ ఇంట్లో బంధించి అరే మిమ్మల్ని చంపైన గుంజుకుంటాం రా, నకరాలు చేస్తున్నారా అంటే తిరుపతి రెడ్డి మాట్లాడితే ఏం ప్రజాస్వామ్యం అండి? ఒక ముఖ్యమంత్రి అన్నైతే ఆ విధంగా మాట్లాడచ్చా? గిదా ప్రభుత్వం? గిందుకు తెచ్చుకున్నామా? మార్పు అంటే ఏ మార్పు అవుతుంది తెలుసా మీకు? లగచెర్ల భూములు ఏదైతే రైతుల భూములు, ఏదైతే దళితుల భూములు, అదే విధంగా గిరిజనుల భూములు, ఆ భూములు మొత్తం అల్లుని పేరు మీదకి తర్జుమా అవుతున్నాయి. అసలు లగచెర్ల కంపెనీ ఏం కంపెనీ అంటే మ్యాక్స్ బిఎన్ కంపెనీ. అది ఎవరిదండి? ఇప్పుడు ఈయన సత్యనారాయణ రెడ్డిది కాదా? వాళ్ళ అల్లుడు కాదా? సొంత అల్లుడు కాదా?
ఈ అల్లుని కంపెనీ తీసుకొచ్చి ఆడ పెట్టనీకి రైతుల భూములు గుంజుకోనికి మరి నీ ఊరున్నది కదా, నీ ఊర్లో నిర్మించు. నీ సొంత ఊరున్నది కదా, నీ భూములు ఉన్నాయి కదా, నీ ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, మీ మంత్రుల ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, అందరూ నిర్మించు. మా ఫామ్ హౌస్ లో బరాబర్ వ్యవసాయం నడుస్తున్నది, మీ ఫామ్ హౌస్ లలో ఏం నడుస్తున్నాయి చెప్తే సిగ్గుతో తలవంచుకుంటారు. ఫామ్ హౌస్ ఒకటి కూలబోతుందంట త్వరలో. అది ఎవరి ఫామ్ హౌస్ అంటే సాక్షాత్తు కేటీఆర్ బామర్ది రాజ్పాకాల ఫామ్ హౌస్ త్వరలో కూలబోతుందని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? నేనేమంటున్నా అంటే మీరు ఒక హిమాయత్ సాగర్ చెరువుకు పోండి, దాని చుట్టూ ఎవరిని ఉన్నాయో చూసుకోండి, మొత్తం కాంగ్రెస్ సంబంధించిన లీడర్లే ఉన్నాయి. నేను చెప్తున్నా ఫామ్ హౌజులు అంటే ఫామ్ హౌజ్ల చరిత్ర మొత్తం మీదే. ప్రతి మంత్రికి ఫామ్ హౌస్ ఉన్నది, ప్రతి ఎమ్మెల్యేకి ఫామ్ హౌస్ ఉన్నది. నేను చెప్తున్నా మా ఫామ్ హౌస్ లో బరాబర్ వ్యవసాయం చేస్తున్నాము. మీ ఫామ్ హౌస్లలో ఏం నడుస్తున్నాయో చెప్తే సిగ్గుతో తలదించుకుంటారు. మీ ఫామ్ హౌస్ లలో వ్యవసాయం బదులు మందు పార్టీలు చేసుకుంటారు అంటే ఎవరన్నారండి? ఆయనే అంత పెద్ద మీటింగ్ పెట్టి అంత క్లియర్ గా చెప్తున్నాడు ముఖ్యమంత్రి. తర్వాత కొత్త ఇల్లు కట్టుకున్నాడు కేటీఆర్ గారు బామ్మడిది. కొత్త ఇల్లు కట్టుకొని పిలిస్తే కూడా ఒక్క బోర్ల పడరుగా అండి, మొత్తం మీడియా పక్షాన మొత్తం ఇజ్జత్ పోయింది కదా. నేను ఏమంటున్నా అంటే ఇంటికి పిలిచిండు. మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే మందు విందు ఉంటది కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే తీసుకున్నాం, వచ్చిన తర్వాత ఆడ ఏం వీళ్ళకి దొరికినా కూడా ఏం లేవండి. ఆడ మొత్తం కంప్లీట్ గా ఆడ డ్రగ్స్ గిక్స్ అయినా డ్రగ్స్ దొరకలేదని పోలీసు వాళ్ళు చెప్తారు, వీడు డ్రగ్స్ అని వీడు మాట్లాడతాడు. సిగ్గుండాలే మాట్లాడనీకి. ఇప్పుడు నువ్వు తాగవా? మీ అన్నదమ్ములు ఇద్దరు తాగే చచ్చిపోయిన్లు, మొత్తం మీ అన్నదమ్ములు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారో ఇద్దరు అమ్మలు తాగి చచ్చిపోయిన్లు. ఇప్పుడు 5 మిగిలిలు. 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడి తీసుకొచ్చిన ప్రభుత్వం, అంతే తప్ప వేరే కాదు. కేటీఆర్ కావాలనే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అంటే అరెస్ట్ కావడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు అన్న కూడా తన్నీరు హరీష్ రావు అన్న తన్ని లేపేదాకా వీళ్ళకి సోయి లేదండి. ఏదైతే రుణమాఫీ విషయంలో వీళ్ళు ఇచ్చిన హామీలను పదే గుర్తు చేసి ఆయంత కనీసం ఈ 18,000 కోట్లు అని చెప్పుకుంటానంటే అది హరీష్ అన్న చలువ, అదేవిధంగా కేటీఆర్ గారు చలువ. ఎందుకంటే ఇచ్చిన హామీలు మర్చిపోయి గాఢ నిద్రలో ఉన్నారు వీళ్ళు ప్రభుత్వానికి వచ్చింది పైసలు సంపాదించుకోనికి, జమ చేసుకోనికి, అధికారం ఎంజాయ్ చేయనికి తప్ప ప్రజలకు చేస్తాను ఒక హామీ చూపించండి. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మిని దరిద్రలక్ష్మి చేసిళ్ళు. అదేవిధంగా రైతు భరోసా ముందే చెప్పిన, ఇప్పుడు రైతు భరోసా ఇవ్వట్లేదు. అదేవిధంగా గృహజ్యోతి ఎవరికి వస్తుందో ఎవరిని పోతుందో తెలియదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాలాసార్లు జోకులు వేసుకునేది, ఏంద్రా ఈ అమ్మాయి ఇండ్లు అని అనుకునేది. అలాంటి ఇండ్లు ఎవరికి కావాలండి? మేము డబుల్ బెడ్రూమ్లు కట్టించాము. అగ్గిపెట్ట లాంటి ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే డబుల్ బెడ్రూమ్ క్వాలిటీ లేదు, గీట్లేదు అన్నాడు. మరి ఇప్పుడు మూసీ నది కూలిన ప్రజలను తీసుకుపోయి నువ్వు ఎక్కడ పెడుతున్నావు? అదేనే కదా, నువ్వేమైనా కొత్తగా ఏమైనా తీసుకొచ్చి పెట్టినావా వాళ్ళకు? మేము కట్టించిన ఇళ్ళల్లో మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నావు కదా. నేనేమంటున్నా అంటే చేయూత అన్నాడు. అదేవిధంగా చేయూత ఏది మా ప్రభుత్వం వస్తే 4,000, ఇప్పుడు మీరు తీసుకుంటే 2,000, మా ప్రభుత్వం వస్తే 4,000 అమ్మ, డిసెంబర్లో వస్తుంది మా ప్రభుత్వం అంటే ఇప్పుడు 4,000 ఎవరికి వచ్చినాయండి? అదేవిధంగా మహిళలకు ఏదైతే మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తాడు, ఒక్క స్కూటీ చూంచండి. అదేవిధంగా ఏమన్నాడండి, 10 పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే అంత, డిగ్రీ పాస్ అయితే ఇంత, పీజీ చేస్తే ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత. మరి ఇవ్వండి పైసలు. ఒక పేద మహిళ పెళ్లి చేసుకుంటే మేము 1,00,000 రూపాయలు ఇచ్చినాం, నువ్వు తులం బంగారం ఇస్తాను, ఈ సమంతాన్ని ఇచ్చినావా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 4 లక్షల పెళ్ళి అయినాయి రాష్ట్రంలో. ఎవరికి ఇచ్చినావు నువ్వు? కళ్యాణ లక్ష్మి. మేము ఇచ్చిన పథకాలను అమలు చేయవు, మాకంటే బెటర్ చేస్తాను కదా. 50,000 ఉద్యోగాలు ఇచ్చిరు. 50,000 ఉద్యోగాలు వలేయండి, నోటిఫికేషన్లు వలే. ఎగ్జామ్ ఎప్పుడు రాసిళ్ళు? సర్టిఫికేషన్ వెరిఫికేషన్, అదేవిధంగా ఏదైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే ట్రైనింగ్ సెంటర్ కాడికి పోయి నియామక పత్రాలు ఇస్తావు. అదేవిధంగా ఎల్బీ స్టేడియంలో టెంట్లు వేసి నియామక పత్రాలు ఇస్తావు. సిగ్గున్నది అని అడుగుతున్నా. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో నోటిఫికేషన్ లేసి సంవత్సరం లోపల ఫిల్ చేస్తాను. మరి 2 లక్షల ఉద్యోగాలకు నాకు జోన్సు. నువ్వు మగవానివి అయితే నీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన 6 నెలల్లో నోటిఫికేషన్లు ఇస్తాను. అదేవిధంగా అవి జోన్సు. అదేవిధంగా మొన్నటికి 2 నెలల కింద వీళ్ళు ఏమన్నారు, మొత్తం జాబ్ గ్యారంటీ వేస్తున్నారు. అదేవిధంగా క్యాలెండర్ వేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ప్రతి నెల ఈ నెల గిది, ఈ నెల గిది, ఈ నెల గిది అని పెట్టిండు. మరి ఇప్పుడు ఆ నెలలు మొత్తం ఇప్పుడు ఈ నెలలో ఉన్నాయి. డిసెంబర్ నెల ఉన్నది, అదే అక్టోబర్ నది, నవంబర్ నది, ఈ నెలలలో నువ్వు ఇస్తాను నోటిఫికేషన్ లేవి వెదవల్లారా అని అడుగుతున్నాడు. మీ ఆవేశం బాగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారి 2 సార్లు పరిపాలించి అధికారం కోల్పోయారు కాబట్టి. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ కాదండి, వీళ్ళు చేస్తున్న అన్యాయం మీద కొట్లాడుతున్నాం అంతే తప్ప మా ఫ్రస్ట్రేషన్ కి కారణం ఉంటది. మేము వాళ్ళ పరిపాలన చూసి కుళ్ళుకుంటలేము. అదే విధంగా వాళ్ళు పరిపాలన చక్కగా చేస్తలేరని, వాళ్ళు ఇచ్చిన హామీలు చక్కగా లేవని మేము కొట్లాడుతున్నాం తప్ప మా ఆవేశానికి కారణం నేను ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళం. తెలంగాణకు ఎప్పుడు ఏ గోస వచ్చినా, తెలంగాణకు ఏ విధమైన ఆపద వచ్చినా కొట్లాడే పార్టీ మాది. నువ్వు ఎక్కడ కొట్లాడినావు? నువ్వు ఎడగొట్లాడినావు?
ఇప్పుడు మీ మిమ్మల్ని మీద కొట్లాడతాం కదా. తొక్కొచ్చినా అంటుండు కదా, మీరు ఏమి అభివృద్ధి చేసి 100% తొక్కే వచ్చిండు, పొంగులేటిని తొక్కొచ్చిండు, అదే విధంగా బట్టిని తొక్కొచ్చిండు, అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కొచ్చిండు. ఓహో తొక్కొచ్చిందంటే ఆ విధంగా తొక్కొచ్చిండా? నీకు తెలియదా? తొక్కొచ్చిందంటే బీఆర్ఎస్ వాళ్ళని తొక్కొచ్చిండు. లేదు మా 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 పార్టీ అండి ఆయన, మాకు సంబంధం లేదు. ఆయన వచ్చిండు ఆయన టీడీపీలో పోయిండు, టీడీపీలోకి వెళ్ళి అందరిని తొక్కుంటే గిట్ట. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కులగణన తర్వాత అని వార్తలు వస్తున్నాయి డిసెంబర్ చివరి వారంలో. కులగణన జరిగే ప్రక్రియ పైన మీ అభిప్రాయం ఏంటి? దాని తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మీ కార్యాచరణ ఏంటి? ఇవి రెండు చెప్పండి. ఏంటంటే కులగన్న విషయం కూడా నేను చెప్తా. ఇప్పుడు వీళ్ళు చేసినంత మాత్రాన చేసిన తర్వాత వీళ్ళు బయట పెట్టనీకి లేదు రాజ్యాంగం. ఎందుకు? అది అట్లే ఉంటది. అంటే మీరు బయట పెట్టలేదని వీళ్ళు కూడా బయట పెట్టొద్దా? మేము బయట పెట్టలేదంటే మేము ఆ డాటా మొత్తం తీసుకున్నాం. డాటా మొత్తం తీసుకున్న తర్వాత ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంత మతాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, తర్వాత వాటిని మేము ఏదైతే క్రోడీకరించి దానిలో ఉన్న విషయాన్ని తీసుకొని పథకాలు అమలు చేశాం. చాలా మందికి తెలియదు. గొల్ల కురుమలకు ఏదైతే గొర్రెలు కానీ, అదే విధంగా చేప పిల్లలు కానీ, అదే విధంగా దళిత బంధు కానీ ఈ విధంగా పుట్టినాయి. చాలా మందికి తెలియదు. మీరు కులగన్న చేసిరు కదా, ఏం చేసిల్లు అంటే మేము కులగన్న చేసి ఇన్ని పథకాలు అమలు చేసినాం తెలంగాణలో, మీరు చేయండి. ఓట్ల కోసమే మీరు అప్పుడు చేసిరండి కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో చేసింది, అంతా ఓట్ల కోసమే చేశారని అంటున్నారు. తప్పు కదా అది. ఇప్పుడు నువ్వు ఓట్ల కోసమే చేస్తున్నావు. మరి ఇప్పుడు నువ్వు ఓట్ల కోసం వీళ్ళు రిజర్వేషన్ల కోసం చేస్తున్నారండి. రిజర్వేషన్లు 42% వీళ్ళైతే కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు, ఇంతవరకు లేదు. 6 నెలలు అమలు చేస్తా అన్నాడు. మీకు ఆ విషయం తెలియదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో కంప్లీట్ చేస్తా, 42% ఏదైతే స్థానిక ఎన్నికలకు పోతాం వాళ్ళకి ఏదైతే 42% ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎన్నో నెల ఇది? సరే, మరి ఈ కులగణన దేనికోసం చేస్తున్నారు? ఈ కులగణన దేనికోసం చేస్తున్నాడో నాకు కంప్లీట్ గా తెలుసు. చెప్పండి మరి. చెప్తానే మొత్తం, నువ్వు ఎందుకు ఆవేశపడతాను? చెప్పండి. కులగణన చేస్తాడు. కులగణన చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు ఏదైతే వాయిదా వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి కులగణన టక్కున తీసుకొచ్చి ముందు పెట్టుకున్నాడు. 6 నెలలు ఒక సిన్సియర్ అయితే 6 నెలల ముందే చేయాలి. సిన్సియారిటీ లేదు కాబట్టి, ఈయన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది కాబట్టి తీసుకొచ్చి ముందు పెట్టుకొని దాదాపు ఒక 2-3 నెలలు ముందుకు నడుపుతాడు. ముందుకు నడిపి కొంచెం ప్రజా వ్యతిరేకత పోగొట్టుకొని ట్రై చేస్తాడు. అంతే తప్ప కానీ ఈయనకు సిన్సియర్గా వచ్చినోడు కాదు. నిజంగానే నువ్వే చెప్తున్నావు, తొక్కుకుంటా వచ్చినోడికి ఏమన్నా విలువలు ఉంటాయా అండి? విలువలు ఉండవు. అదే విధంగా తెలంగాణ మీద ప్రేమ ఉండదండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకు ఇలా చాలా ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. కాళోజీ నారాయణరావు కళాక్షేత్రానికి ఓపెనింగ్కి పోయాను. అక్కడ 6 నిమిషాల నిడివి గల ఒక చిత్రం ప్రదర్శించింది ఏదైతే కాళోజీ మీద. 3 నిమిషాలు విన్నాడండి. 3 నిమిషాలండి లేచిపోయాడు. తెలంగాణ మీద ప్రేమ ఉండాలంటే, ఒకవేళ తెలంగాణ మీద ప్రేమ ఉంటే, అదే విధంగా కాళోజీ మీద ప్రేమ ఉంటేనే కాళోజీ అర్థమవుతాడు, అదే విధంగా తెలంగాణ అర్థమవుతుంది. నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, అదే విధంగా కాళోజీ నారాయణరావు మీద ప్రేమ లేదు. 6 నిమిషాలు చూసే ఓపిక లేదు నీకు. ఎందుకంటే నీకు అదే విధంగా మీ పార్టీకి ఏ విధంగా కొట్లాడిండో కాళోజీ అన్నది అందరికి తెలుసు. కాళోజీ నారాయణరావు గొడవ, నా గొడవ ఒకసారి చదవండి మీరు టైం తీసుకొని. అందులో ప్రతి అక్షరం కాంగ్రెస్ మీద ఎక్కుపెట్టిన బాణాలు అవి. చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఎందుకంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కూడా సభలో మాట్లాడిండు, మేము ఏదైతే కాళోజీ బతుకుంటే మీ మీద ఏమో అని. నేను అంటున్నా, కాళోజీ బతుకున్నప్పుడే నీ మీద రాసిండు రేవంత్ రెడ్డి అంటున్నా నేను. ఎందుకంటే కాళోజీ నారాయణరావు ఏం మాట్లాడిండంటే, ప్రాంతీయేతరుడు మోసం చేస్తే ఏదైతే పొలిమేరల వరకు తరిమి కొట్టినాం కదా, ఎవరిని? చంద్రబాబును కొట్టిన, ఆయన గురువునే కొట్టినాం కదా. ఈ శిష్యుడు ఉన్నాడు. ఇప్పుడు శిష్యుడు ఎవరు? ప్రాంతానికి అన్యాయం చేసినోడు. ప్రాంతానికి మోసం చేస్తే ఏం చేస్తాం? ప్రాంతంలోనూ పాతి పెడతా అన్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను పాతి పెడతారని ఆయన అప్పుడే ఊహించి రాసిండు. ఈయన గురించి రాసిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి అని ఊహాగానాలు అందుతున్నాయి. జనవరి 20 తర్వాత మొదలవుతాయి ఎలక్షన్స్, ప్రారంభమవుతాయి అంటున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏంటి? మీది పుట్టిందే గ్రామ స్థాయి నుంచి కదా మీ పార్టీ. మరి ఏంటి మరి ఇప్పుడు గ్రామ స్థాయిలో మీ ఇప్పుడు బీజేపీ బలపడింది, కాంగ్రెస్ బలపడింది, మరి ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికలు బలపడిందని ఎవరికి వాళ్ళు అనుకుంటారండి. ఎవల బలం వాళ్ళకు, ఎవల వీపు వాళ్ళకి కనబడదు. నేనేమంటున్నా అంటే, తెలంగాణకు సంబంధించిన ప్రతి గ్రామంలో మా పథకాలు ఉన్నాయి, మా పనులు ఉన్నాయి. వాటితోనే మేము ముందుకు పోతాం. మేము ఇవి చెప్పినామని ఓట్లు అడుగుతాం. మేము కేసీఆర్ గారు ఏం చెప్పి, నీళ్లు రాకపోతే నేను అడగా అన్నాడు. నీళ్లు ఇచ్చినాం, అడిగినాం సెకండ్ టైం. ఇప్పుడు కూడా ఆ నీళ్లను చూపెట్టి అడుగుతాం, ఆ మేము ఇచ్చిన ఉద్యోగాలను చూపెట్టి అడుగుతాం. ఏదైతే మేము పెంచిన నిధులతోని, మేము ఏదైతే నిధులతోని అక్కడ అభివృద్ధి చేసినామో ఆ నిధులను పట్టుకొని మేము అడుగుతాం తప్ప వీళ్ళలాగా తంతాం, గుద్దుతాం, తొక్కుతాం అని మేము ఓట్లు అడగం. ప్రజలను గౌరవిస్తాం. ప్రజల మనలను మేము అప్పుడు పొందాం. 10 ఏళ్ళు పరిపాలనలో ఉన్నాం. దాని తర్వాత మాకంటే బెటర్ పరిపాలన వీళ్ళు ఇస్తా అనుకున్నారు తప్ప, అట్లా వీళ్ళకి ఓట్లేసిన తప్ప వీళ్ళు ఇంత దుర్మార్గులు అని చెప్తే ఇప్పుడు వాస్తవంగా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే 100 పక్క దాటుతాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ
ప్రతి ఎలక్షన్ లో హవా మీదే అంటారా? వచ్చే ఎలక్షన్ 100% ప్రజలను నమ్ముకున్నాం మేము ఎవరు నమ్ముకోలేదు, మాకు ఎవరితో సంబంధం లేదు, ప్రజలే మాకు ప్రత్యక్ష దైవం, ప్రజలతోనే మేము మాట్లాడతాం, ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లాడుకుంటాం తప్ప మేము ఏదైతే సామాన్య కార్యకర్తలం, ఏదైతే మేము గ్రామ స్థాయిలో ఉండేటోళ్ళం, అదే విధంగా ప్రజలతో మమేకమేటుంటోళ్ళం కానీ గల్లెగిరేసి షాదు బీచి కాంగ్రెస్ లాగా తిరగటోళ్ళం కాదు. కుర్చీ కొట్లాటలకు పిడిగుద్దులకు అడ్రస్లు మాయ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏదైతే ఆ క్రమశిక్షణ అది వేరు, మా క్రమశిక్షణ వేరు. మేము ప్రజలతోని మమేకమే ఉంటాం. ప్రజల సమస్యలకు ఎప్పుడు వచ్చినా మీరు చూడండి, ప్రతి విలేజ్ లో మా కార్యకర్తలు ఎట్లుంటాయి, ఇక్కడ నాపత్తి తక్కువ వృత్తారు మా వాళ్ళు. అలాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ మాది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు. పూరా లోకల్ స్టూడియోకి వచ్చి ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి, అలాగే రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.